ఇప్పుడైతే మిస్సెస్ ఈశ్వర్ అండ్ మిస్టర్ కృష్ణ వచ్చేస్తున్నారు పర్ఫామ్ చేయడానికి. గౌతమి చాలా చక్కగా చేసావు. మళ్ళీ కొట్టారేంటి? ఒకసారి కొట్టుకుంటే కొమ్ములు వస్తాయట. ఈ సమాజంలో నీకొక గుర్తింపు, హోదా ఉన్నాయి. వాటిని నువ్వు నిలబెట్టుకోవాల్సిన పని లేదా? పది మంది చేతులెత్తి దండం పెట్టుకునే దేవాలయం లాంటిది ఇల్లు. నీ వల్ల ఒకరు వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను సహించను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. ఇది నీకు మంచిది, మాకు మంచిది. ఇది నీకు మంచిది, మాకు మంచిది. నిజంగా సూపర్ కదా. ఈశ్వర్ గారి ఇంట్లో దీపావళి సంబరాలు నిజంగా కన్నుల పండుగ జరిగాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ తో చింపేశారు, లిటిల్ గా ఎర్రగా తీశారు. అదంతా బాగానే ఉంది. నువ్వే నేనా మైకులు చెడగొడుతున్నావు. మైకులు చెడగొట్టానా? ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి, ఒక సౌండ్ పొల్యూషన్ తప్ప ఒక్క విషయమైనా స్వీట్ గా చెప్పావా అసలు? అబ్బో, ఇప్పుడు స్వీట్ అంటే లడ్లు జిలేబీల మీద కవితలు రాసి నీకు వినిపించాలా? నువ్వా కవిత? వద్దులే, నువ్వు అడిగావు కాబట్టి ఈ పండుగ పూట తీయటి కబురు చెప్పనా? చెప్పు శశి. మన ఈశ్వర్ గారి ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా ఈ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది. హాయ్, శిఖరం ఫ్యామిలీ మొత్తం పరిచయం చేయడానికి ముందుగా నాకు నేను పరిచయం చేసుకుంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ మీకు పరిచయం చేయడానికి నేనే పిలవాలి కాబట్టి. దిస్ ఈజ్ విజయ్. హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్గా మా చిన్నదిన ఫ్యామిలీ, గౌతమి గారి ఫ్యామిలీ నుంచి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను. ముందుగా కుబేరమూర్తి గారు, గంగా, రామయ్య గారు, మంగళగిరి గారు, మా పెద్ద దిక్కు మా అమ్మగారు వసుంధరాదేవి గారు, మా పెద్ద వదిన అనసూయ గారు, మా చిన్నదిన గౌతమి, ఓకే సరే. అలాగే మా ఫ్యామిలీలో మా అందరికీ ఈ మధ్యనే పరిచయమైన కృష్ణ, ఓకే నో ప్రాబ్లం. కృష్ణ వాళ్ళ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇషిక, మా సొంత అక్క కళ్యాణి. చూశారుగా, ఇది మా శిఖరం ఫ్యామిలీ. అతిథి దేవో భవ అన్నారు. సో మా శిఖరం ఫ్యామిలీలో జరుగుతున్న ఈ ఫంక్షన్కి ఈటీవీలో ఉన్న మిగతా ఫ్యామిలీస్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మన స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ ప్రీతం అండ్ గురుచరణ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది స్టేజ్ మీద ఉండగా ఇలా నించుంటే ఏం బాగుంటుందండి. సరదా ఒక సాంగ్ వేసుకుందాం. ఓకే, కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. వస్తారా మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి, గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే, కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే. అందరూ భోంచేసి వెళ్ళండి, పదండి. బరువు మర్యాద ఉన్న పెద్దంటి కోడలు, ఒక గౌరవప్రదమైన పెద్ద మనిషికి భార్యవి. ఈ సమాజంలో నీకు ఒక గుర్తింపు, హోదా ఉన్నాయి. వాటిని నువ్వు నిలబెట్టుకోవాల్సిన పని లేదా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మసులుకో. ఇది నీకు మంచిది, మాకు మంచిది. ఇది నీకు మంచిది, మాకు మంచిది. ఇక్కడున్నావా? ఏం చేస్తున్నారు మేడం?
బయట అందరూ గ్రూప్ సాంగ్ ప్లాన్ చేశారు. ఫంక్షన్ కి ఫినిషింగ్ టచ్. పద వెళ్దాం. ఏం ఆలోచిస్తున్నావు గౌతమి? పద. వదలండి. నన్ను తాకద్దు. డోంట్ టచ్ మీ. ఏం జరిగింది గౌతమి? జరిగింది చాలు. జరిగిన అవమానం చాలు. ఇంకేం జరగకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఏమైంది? ఈ ప్రాణానికి ఉన్న పరువు, గౌరవం ఎలాగో పోయాయి. ఈ ప్రాణం కూడా పోతే బాగుండును. గౌతమి, ఇంకా నేను ఎందుకు బ్రతుకున్నానో నాకే అర్థం కావట్లేదు. బ్రతికి ఏం సాధించాలో తెలియట్లేదు. మనిషి చచ్చిపోయాక శవం అంటారు. శవం బ్రతుకుంటే గౌతమి అంటారేమో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు గౌతమి? ఇప్పటిదాకా హ్యాపీగానే ఉన్నావు కదా? ఇక ముందు నా జీవితంలో సంతోషం ఉండదు. నవ్వడానికి నాకు అర్హత లేదు. ఆనందంగా ఉండే అధికారం నాకు లేదు. నా పరిమితులు, పరిధులు తెలుసుకోండి కృష్ణ గారు. దయచేసి వాటిని దాటడానికి, దాటి లోనికి రావడానికి ప్రయత్నించకండి. మీకు ఇదివరకే చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. వెళ్ళిపోండి కృష్ణ గారు. ఈ ఇంట్లోంచి, వీలైతే ఈ జీవితంలోంచి కూడా వెళ్ళిపోండి. కంటికి కనిపించినంత, చెవికి వినిపించినంత దూరంగా వెళ్ళిపోండి. మనసు ప్రయాణించలేని సుదూరానికి వెళ్ళిపోండి. నేనేం తప్పు చేశాను గౌతమి? నేను నీ ఫ్రెండ్ని. మీరు చాలా గొప్పవారండి. సముద్రం లాంటి వారు. పంట పొలాలకి సముద్రం డైరెక్ట్ గా దాహం తీర్చలేదు. అందుకే వర్షం కురిపించి పంటల్ని తడుపుతుంది. మీరు నాకు మంచి చేయాలనుకున్నారు, కానీ మీ వల్ల నాకు కన్నీటి వర్షమే కురుస్తుందండి. కష్టంలో తడిచిపోతున్నాను. అడగకుండా వచ్చిన మిమ్మల్ని వెళ్ళిపోమని అడుగుతున్నాను. ఏ స్వార్థం లేకుండా వచ్చిన మిమ్మల్ని నా స్వార్థం కోసం వెళ్ళిపోమంటున్నాను. ఇది సంస్కారం కాదని తెలుసు, కానీ నాకు వేరే ఆస్కారం లేదు. నన్ను క్షమించండి. వెళ్ళిపోండి. 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 అబ్బా, ఇల్లంతా బాగా డెకరేట్ చేశారే. ఏంటి కృష్ణ, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అందరూ అక్కడ గ్రూప్ సాంగ్ చేసాం, క్రాకర్స్ కాల్చాం, నువ్వు మిస్ అయిపోయావు.
గౌతమి ఎక్కడా? ఏంటమ్మా సత్యభామ వేషం తీయడానికి ఎంత సమయం పట్టిందా నీకు? నేను ఇక వెళ్తాను. అప్పుడే ఏంటి కృష్ణ? పనుందండి. పండగ పూట పని ఏమిటి రామకృష్ణ? సంథింగ్ రాంగ్. ఇద్దరి మధ్య ఏదో జరిగింది. సరే ముందు భోంచేద్దాం పద. ఇంటికెళ్ళి తింటాను. ఏంటి మా ఇంటి పండక్కొచ్చి మీ ఇంటికెళ్ళి తింటావా? మీ ఇంట్లో ఏం వంటలు చేసి వచ్చావయ్యా? మేడం, బ్యాచులర్ బాబు ఏం వండుకుంటాడు చెప్పండి? పైగా పొద్దుట్నుంచి ఇక్కడే ఉన్నాడు. అంత అర్జెంట్ పని ఉంటే తినేసి వెళ్ళు రామకృష్ణ. తినే మూడు ఉందే లేదో పాపం. గౌతమి, కృష్ణ నీ ఫ్రెండే కదా, నువ్వైనా చెప్పు. ఏంటి కృష్ణ, ఈ రోజు మా ఇంట్లో తినకూడదని నిర్ణయించుకున్నావా? అదేం లేదమ్మా. మరి ఇప్పటిదాకా మాతో ఆనందంగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి కృష్ణ? పనేదన్నా ఉంటే రేపొద్దున చూసుకోవచ్చు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు ఉండు రామకృష్ణ. కృష్ణ, ఎనీ ప్రాబ్లం? కృష్ణ, ఇంతమంది బ్రతిమాలుతున్నారు కదా నిన్ను. హా, ఎవరు అడిగితే నువ్వు కాదనవో నాకు బాగా తెలుసు. మా రుద్రతోనే అడిగిస్తాను చూడు. అవును, రుద్రేడి? నీ దగ్గరే ఉండాలి కదా వదినా. నా దగ్గర? ఇందాక స్టేజ్ మీదకి వస్తున్నప్పుడు కృష్ణవేణికి ఇచ్చాను. కృష్ణవేణి ఎక్కడా? కృష్ణవేణి, 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 కృష్ణవేణి. బయట ఉందేమో. ఇంకా బయట ఏం చేస్తుందబ్బా? రండి చూద్దాం. కృష్ణవేణి, కృష్ణవేణి, కృష్ణవేణి. ఇంట్లో ఎక్కడైనా ఉందేమో చూడమ్మా. కృష్ణవేణి, కృష్ణవేణి.
రుద్ర కనిపించట్లేదు, కృష్ణవేణి కనిపించట్లేదు. రుద్ర కృష్ణవేణి కలిసి ఏటైనా వెళ్ళారా? వీళ్ళిద్దరినీ కలిపి ఎవరైనా ఎత్తుకెళ్ళారా? ఏం జరిగిందో అర్థం కావట్లేదే. రుద్ర 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 చెప్పు, నా బిడ్డ ఎక్కడ? నా బిడ్డ నేను చేశావు, నా బిడ్డ నేను చేశావు, నా బిడ్డ నేను చేశావు. చెప్పు 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 చెప్పు. నా ప్రాణాలు పణంగా పెట్టి వాణ్ణి కడి నీ చేతుల్లో పెట్టాను. ఏం చేసావు చెప్పు. వాడికన్నా నీకు డాన్సులు ముఖ్యమయ్యాయా? ఎన్ని పనులున్నా ఏ తల్లి బిడ్డ నీలాగా వదిలేదు. ఎందుకు చేసావిలా? ఊరికే తల్లిని తల్లిని అండం కాదు, తల్లంటే ఏంటో తెలుసుకో. తల్లంటే ఏంటో తెలుసుకో. తల్లంటే ఏంటో తెలుసుకో. అయినా నీకెలా తెలుస్తుందిలే? నువ్వు వృద్ధుని కడ తల్లివైతేనే కదా. వృద్ధుని కడ తల్లివైతేనే కదా. వృద్ధుని కడ తల్లివైతేనే కదా. నువ్వు వాడిని మోసావా, కన్నావా? ఆ నొప్పి నీకెలా తెలుస్తుంది? అమ్మవని చెప్పుకోవడం కాదు, అమ్మతనం ఉండాలి. నీకది లేదు. నీకున్నది ఆడంబరం అంతే. నీకున్నది ఆడంబరం అంతే. వాడిపై నీకెలాంటి బాధ్యత లేదు. నువ్వు అమ్మవి కావు, రాతి బొమ్మవి. రాతి బొమ్మవి. రాతి బొమ్మవి. గౌతమి,
పెట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఒంటిపై స్పృహ ఉండే మాట్లాడుతున్నావా? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా? అది రుద్రని కనలేదని అమ్మ కాదంటున్నావు. కంటేనే అమ్మా. నువ్వు రుద్రని 9 మాసాలు మోసుండొచ్చు, కానీ అది చచ్చేదాకా వాడిని మోస్తుంది. నువ్వు రుద్రని కనుండొచ్చు, కానీ వాడి కోసం ఏళ్ల తరబడి తను కలలు కన్నది.